నేనేమో మధ్యాహ్నం నుంచి మా పెద్దోడి గురించి ఆలోచిస్తూ డల్ అయిపోయాను అసలు కంప్లీట్గా. మా పెద్దోడేమో స్కూల్ నుంచి హ్యాపీగా వచ్చాడు. స్కూల్ నుంచి ఇంటికి రాగానే మా వారు మా పెద్దోడు ఇద్దరు కలిసి మోక్షమ్మ నీకేదో గిఫ్ట్ తీసుకొచ్చాడంట అని బాస్కెట్ మొత్తం తెగ వెతుకుతున్నారు. నేనేమో ఇంత వెతికినా కూడా దొరకట్లేదు, అంత చిన్న గిఫ్ట్ ఏం తీసుకొచ్చారబ్బా అని ఆలోచిస్తున్నాను. ఇంతకీ నా బాధకి కారణం ఏమిటంటే మండే రోజు ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయి స్కూల్లో అని సాటర్డే ఈవినింగే మోక్షి వాళ్ళ స్కూల్ నుంచి మెసేజ్ వచ్చింది. నేను ఆ మెసేజ్ని రీడ్ చేశాను, మా వారికి కూడా చెప్పాను. సాటర్డే ఈవినింగే మా చిన్న బాబుకి ఫింగర్ ఒకటి ఇన్ఫెక్షన్ అయ్యి మండే రోజు హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఇంకా ఈ బాధలో పడి మోక్షి వాళ్ళ స్కూల్లో సెలబ్రేషన్స్ ఉన్నాయన్న సంగతే ఇద్దరం మర్చిపోయాము. సెలబ్రేషన్స్ మొత్తం కంప్లీట్ అయ్యాక వాళ్ళ టీచర్స్ గ్రూప్లో వీడియోస్ సెండ్ చేసినప్పుడు చూసాము. అప్పుడు గుర్తొచ్చింది, అయ్యో మోక్షి వాళ్ళ స్కూల్లో ఈరోజు సెలబ్రేషన్స్ ఉన్నాయి, మనం మర్చిపోయామని. మోక్షి అందరినీ చూసి ఎంత ఫీల్ అవుతాడో అనుకున్నాము, కానీ వాడు కొంచెం కూడా ఫీల్ అవ్వకుండా మంచిగా హ్యాపీగా ఉన్నాడు. ఇదిగో చూడండి, నా కొడుకు నా కోసం తీసుకొచ్చిన గిఫ్ట్. స్కూల్లో వాడి టీత్ ఊడిందంట, నాకు చూపిద్దామని తీసుకొని వచ్చాడు. పెద్దోడు ఫీల్ అవ్వలేదుగా, నా డల్నెస్ మొత్తం పోయింది. నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా వాళ్ళ నాన్న సోంపు తింటుంటే నాకు పెట్టవా నాన్న అని అడిగేసరికి మా పెద్ద బాబుకి పెట్టాడు, చిన్న బాబుకి పెట్టలేదని. వాడు చూడండి ఎలా రౌండ్స్ తిరుగుతున్నాడో. మా వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.